హాయ్ అండి. ఈరోజు నేను రాజస్థానీ స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు: తురిమి పెట్టుకున్న పన్నీర్, ఒక నిమ్మపండు, 2 ఆనియన్స్, తరిగిన అల్లం, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, టమోటో, ఒక స్పూన్ శనగపిండి, కొత్తిమీర, కస్తూరి మేతి, ఆయిల్, ఒక కప్పు పెరుగు, హాఫ్ కప్పు పాలు, పసుపు, కారం, సాల్ట్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, బటర్ ఇవన్నీ ముందుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలా తయారు చేయాలో చూడండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి ఉంది కదా, అది ఫుల్ సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. సిమ్లోనే ఉండాలండి, లేకపోతే తొందరగా ఎర్రగా అయిపోతుంది. దీన్ని వేయించుకున్న శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, మీరు తర్వాత గ్రేవీ అప్పుడైనా టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ ధనియాల పొడి, వేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1½ స్పూన్ కారం పొడి. ఈ కారం మీ ఇష్టం, మీకు తక్కువ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. నేనైతే 1½ స్పూన్ వేస్తున్నాను. కస్తూరి మేతి బాగా నలుపుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు హాఫ్ కప్పు బాగా కాంచి చల్లార్చిన చిక్కని పాలు, హాఫ్ కప్పు పాలు, స్పూన్తో 2 స్పూన్ల పెరుగు. అంటే ఇది చిన్న టేబుల్ స్పూన్ కాదండి, ఇట్లా కొద్దిగా ఉండేది. ఒక కప్పు పెరుగు అయితే సరిపోతుంది. వేసి బాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ఉండలు కడతాయి కదా, లేకుండా బాగా ఇది వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉండలు కట్టకుండా బాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి, హాఫ్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ బటర్ వేసి బాగా కరిగినాక ఒక స్పూన్ జీలకర్ర, బాగా ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇది బాగా చిటపటలాడాక, జీలకర్రను కరివేపాకు బాగా చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పెద్దవైతే ఒక 2 ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేయాలి. బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా రెడ్ కలర్లో వస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ కలర్ వచ్చే వరకు ఇట్లా వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది. కట్ చేసుకొని వేసుకోండి, దంచితే మరీ ఎక్కువ ఘాటు వస్తుంది. ఇట్లా చిన్న కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేయాలి. చూడండి, ఆనియన్స్ ఇప్పుడు ఈ కలర్లో వచ్చాక వేయించి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటో ముక్కలు వేయాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో వేస్తే బాగా తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మంట కొంచెం పెంచుకోవాలి, ఎందుకంటే టమాటో ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం మంట పెట్టేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే టమోటో బాగా ఉడికింది చూడండి, ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం, అది వేయాలి. అది వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని బాగా అంతా కలిసే వరకు ఇలా అది గిన్నె కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసి బాగా కలుపుకొని ఫుల్ మంట సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం కదా, మంట ఎక్కువ ఉండకూడదు, సిమ్లోనే ఇదంతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ చూడండి ఇలా తేలిందంటే అది బాగా ఉడికినట్టు మసాలా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్, నేను 200 పన్నీర్ ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా. మీ పన్నీర్ క్వాంటిటీని బట్టి వాటర్ మీ గ్రేవీని బట్టి వేసుకోవచ్చు.
ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా సిమ్‌లోనే పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మంట కొద్దిగా హై చేసి ప్లేట్ పెట్టేసుకొని 5 మినిట్స్ ప్లేట్ పెట్టి, ఇప్పుడు బాగా ఉడికింది కదా! ఆయిల్ తేలాక చూడండి, ఆయిల్ తేలింది. అప్పుడు మనం తురిమి పెట్టుకున్న పన్నీర్‌ను చిన్న చిన్నగా వేస్తూ బాగా కలుపుకోవాలి. మసాలాలకంతా బాగా పట్టేటట్టు బాగా కలపాలి. ఇది రాజస్థానీ స్టైల్ పన్నీర్ కర్రీ అండి. చాలా బావుంటుంది. చపాతీకి కానీ, రోటీల్లోకి కానీ, వైట్ రైస్‌కి కానీ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా బావుంటుంది. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం మంట పైన చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇదేం ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి పన్నీరు ఇట్లంతా ఒకసారి బాగా కలిపేసి ప్లేట్ పెట్టి ఒక 2, 3 మినిట్స్ తర్వాత చూసి హాఫ్ నిమ్మపండు ఉంది కదా! హాఫ్ కొద్దిగా నిమ్మరసం. ఇప్పుడు హాఫ్ స్పూన్ బటర్ ఫైనల్‌గా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకొని రాజస్థానీ పన్నీర్ కర్రీ రెడీ. ఇలా హెల్తీ ఫుడ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.